హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ ఉదయ్ భాస్కర్ని. ఫ్రెండ్స్ ఇవాళ మనం ఎక్కడున్నామంటే ప్రకాశ్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే ఎన్ని ఆవులైనా మొత్తము 15 ఆవులు 15 ఆవులు అయితే లోడ్ దిగిన ఫ్రెండ్. మనకైతే ప్రజెంట్ అయితే జెర్సీ క్రాస్ ఆవులు అయితే ఉన్నాయి ఫ్రెండ్. మనకైతే ధరలు అయితే 50,000 నుండి 75,000 వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, లాస్ట్ ప్రైజ్ అయితే. అండ్ ఒక్కొక్క ఆవుకైతే కనుక్కుందాము. ఫస్ట్ నా వీడియో చూసే ముందు కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోతా అండి. చివరి వరకు చూడండి, తక్కువ ధర ఆవులు వస్తే ఫస్ట్ పెద్ద ఆవులు అయితే అడుగుతాను నేనైతే. ఓకే, లాస్ట్ వరకు అయితే చూడండి. అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. ఓకే, ఎన్ని ఆవులు ఓడుతుంది మొత్తం? మొత్తం ఇవాళ 15 ఆవులు ఉన్నాయి అన్న. 15 ఆవులు. ఓకే, 15 ఆవులలో ఏమేమి బ్రీడ్ ఉన్నాయి? జెర్సీలు ఉన్నాయి. ఓకే, హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి. హెచ్ఎఫ్ క్రాస్. ఓకే, ఏం ధర నుంచి మా తాన ఈ వారం? స్టార్టింగ్ 50 నుంచి ఎండింగ్ 75 వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. 50,000 నుంచి 75,000 వరకు అయితే 75,000 వరకు అయితే ఉన్నాయంట ఫ్రెండ్. మనకైతే చూసుకుందాం రండి ఒక్కొక్క ఆవుకైతే అయితే. అవును, మన అడ్రస్ చెప్పేసే రైతులకి. మస్జిద్ మామిడిపల్లి విలేజ్ అన్న. ఓకే, నందిగాం మండల్, ఓకే, రంగారెడ్డి జిల్లా, ఓకే, షాద్నగర్ తాలూకాన. ఓకే, షాద్నగర్. ఓకే, షాద్నగర్ నుంచి మనకైతే ఇక్కడ ఒక ఎంత వస్తుంది? 8 కిలోమీటర్లు. 8 అయితే వస్తాయంట ఫ్రెండ్. మనకైతే ఒక్కొక్క ఆవుకైతే కనుక్కున్నాం రండి. అరే ఫస్ట్ ఆవు గురించి చెప్పానా? వినడానికి ఉందన్న ఇది. ఓకే, 6 పండ్లు ఉంది తరపు. 6 పళ్ళతోటి ఉంది. ఇప్పుడే దిగింది. ఓకే, ఇప్పుడే దిగింది. నీళ్ళు తాపలే? తాగలేవన్న, ఇంకా తాపలేదు, తాపాలి. చూసుకోవచ్చు అన్న. మనకి ఇది ఎంతవరకు వచ్చిన పాలు? పూటకి 7 నుంచి 8 వరకు ఇవ్వచ్చు అన్న. సైజు ఉంది, మంచి సైజు ఉంది. చూసుకోవచ్చు మనకైతే 7 నుంచి 8 వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట ఈ ఆవు దగ్గర అయితే. చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే. అంటే ఈయన మప్పు ఉంది. ఎంత టైం పెట్టుకుందాం మన? 3-4 రోజులు ఇంతది అన్న. ఒక 3-4 రోజులు టైం పెట్టుకుని ఫ్రెండ్స్. ఈనడానికి అయితే ఈ ఆవు అయితే సన్నకట్టు కూడా మంచిగా ఉంది. ఈ ఆవుకి చూసుకోవచ్చు, నరాలు కూడా ఉన్నాయి. ఆవు కూడా క్వాలిటీ ఆవు అన్న, మంచిగా. ఓకే, ఓకే, చూసుకోవచ్చు. రోజు మీద పెట్టుకుందాం పాలు? రోజు మీద 14 నుంచి 15 వరకు రావచ్చు అన్న. 14 నుంచి 15 వరకు చూసుకోవచ్చు. 14 నుంచి 15 వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్. ఈ ఆవు దగ్గర అయితే పాలు అయితే చూసుకోవచ్చు. అండ్ ఏం ధర చెప్తున్నాయి ఈ ఆవుకి? చెప్పుడు 80,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు 72కి ఇస్తాను. ఫైనల్ రేట్ 72. ఫైనల్ రేట్ 72,000 అయితే ఇస్తా ఉంటా ఫ్రెండ్స్. అన్న అయితే చూసుకోవచ్చు. ఏమైనా తగ్గుతానా? ఫైనల్ రేట్లో చెప్తున్నాను. దగ్గరికి వస్తే ఏమన్నా తగ్గొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి మాట్లాడుకొని తగ్గుతా ఉంటా మనకైతే చూసుకోవచ్చు. మనం అయితే రెండో దగ్గరికి తెలుపుకుంటండి అన్న. రెండవ కథ చెప్పనా? 6 పండ్లు ఉందన్న. ఇది కూడా 6 పళ్ళు ఉంది. ఒక 1 వీక్ టైం పడుతుంది వినడానికి. ఫ్రెండ్స్ 6 పళ్ళతో అయితే ఉందంట ఫ్రెండ్స్. ఈ ఆవు అయితే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే. అండ్ సన్నకట్టు కూడా మంచిగా పీటు జాప్ ఉంది ఈ ఆవుకి. చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ అన్న ఆవు. ఓకే, మంచి సైజు ఉంది ఆవు కూడా. అన్న ఎంతవరకు వచ్చావు ఈ ఆవు పాలు? 8 వరకు ఇవ్వచ్చు అన్న, మంచిగా మెయింటైన్ చేస్తే. 8 వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. ఈ ఆవు దగ్గర అయితే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే. అండ్ చూసుకోవచ్చు మనకు ఇప్పుడు మనకి ఈనమప్పు ఉంది కదా, ఒక వారం రోజులు టైం పెట్టుకుందా? వారం రోజులు ఉంటుంది అన్న. గ్రీన్ తన అవుతుంది. సెకండ్ ఉంటుంది. 6 పండ్లు ఉంది ఇది కూడా. 6 పళ్ళు. ఓకే, ఏం ధర చెప్తున్నా దీనికి? చెప్పుడు 85,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు 75కి ఇస్తాను. ఫైనల్ 75కి ఫైనల్ రేట్. ఏం తగ్గదా? దగ్గరికి వచ్చినాక వేరే అటు ఇటు అవుతుందా అన్న? మూడవ కథ చెప్పనా? హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది అన్న. ఇది ఓకే, సార్ అంటే థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. 3 అవుతా. ఒక 1 వీక్ టైం ఉంటుంది. ఫ్రెండ్స్ తినడానికి ఇప్పుడు 3 అవుతా ఉంటుంది మనకైతే. ఇంతే ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇది మనకు ఎంతవరకు వచ్చిన పాలు? పుట్ట 6 నుంచి 7 మధ్యలో రావచ్చు అన్న. 6 నుంచి 7 మధ్యలో. 6 నుంచి 7 మధ్యలో అయితే పాలు పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. ఈ ఆవు దగ్గర అయితే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే. ఇక ముంగల ఫేస్ కార్డు కూడా వేస్తాను మనకైతే. ఇప్పుడు ఇంత 3 అవుతా ఉంటాం మనకైతే. అన్న ఫైనల్ రేట్ ఏమొస్తానా? ఫైనల్ రేట్ 68,000కి వస్తుంది అన్న. ఓకే, చెప్పే రేట్ ఏం చెప్తాను? చెప్పుడు 75,000 చెప్తున్నా. ఫైనల్ రేట్ 68,000కి వస్తుంది అన్న. 68,000 ఫైనల్ రేట్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఫైనల్ రేట్ అయితే 68,000 అయితే వస్తా ఉంటారు ఫ్రెండ్స్. ఈ ఆవు అయితే చూసుకోవచ్చు. ఎవరైనా రైతులు వచ్చి ఇక్కడ కొనుగోలు చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, రోజు మీద ఎంత వరకు ఇస్తున్నా పాలు? 6 నుంచి 7 వరకు వస్తుంది అన్న పూటకి. ఓకే, చూసుకోవచ్చు. ఓకే అన్న, 4వ కొద్ది చెప్పనా? వినడానికి ఉందన్న ఇది. ఓకే, సార్ ఇంటే థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. ఇంత 3 అవుతా. ఆవు మంచి సైజు ఉందన్న. చూసుకోవచ్చు. ఇతర గడ్డేసి కడుపునేది ప్రజెంట్. ఇది ఇప్పుడు ఇంత 3 అవుతా కదా? 3 అయితే ఉంటుంది. ఓకే, ఒక 10 రోజులు టైం పడుతుంది అన్న. ఓకే, వినడానికి. ఓకే, చూసుకోవచ్చు. ఎంత పెడుతున్నా పాలు? పూటకి ఇది ఆరామ్సే 6 నుంచి 7 మధ్యలో ఇవ్వచ్చు అన్న. ఇదా 6 నుంచి 7 మధ్యలో అయితే పాలు పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. ఈ ఆవు దగ్గర అయితే చూసుకోవచ్చు అయితే. ఇప్పుడు ఇంత 3 అవుతా ఉంటాం మనకైతే. జెర్సీ క్రాస్. అండ్ ఈ ఆవుకి ఏం ధర చెప్తున్నా? చెప్పేది 80,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్? ఫైనల్ రేట్ ఎలాంటి మార్జిన్ లేదంటే 68,000కి ఇస్తాను. 68,000 ఫైనల్ రేట్ అది. 68,000. అవునా? 68. 68. ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి. ఓకే అన్న, 5వ కొత్త చెప్పనా? వినడానికి ఉందన్న ఇది కూడా. ఓకే, సార్ ఇంటే థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇంత 3 అవుతా. 3 అవుతా. ఓకే, ఇప్పుడు ఇంత 3 అవుతా అంట సార్. చూసుకోవచ్చు రేంట్ అయితే. అది ముంగల ఫేస్ కాల్ కూడా చూసుకోండి. ఓకే, ప్రజెంట్ అన్న ఇది మనకి ఇది జెర్సీ క్రాసా? ఇది జెర్సీ వస్తుంది అన్న. జెర్సీ ఇప్పుడు పూట ఇంత 3 అవుతా కదా? 3 అవుతా. పూట 6 నుంచి 7 లీటర్ వరకు రావచ్చు అన్న. పాలు ఒక 1 వీక్ టైం ఉంటుంది అన్న.
తినడానికి ఒక వారం రోజులు అయితే టైం ఉంటుంది ఫ్రెండ్స్ తినడానికి అయితే. ఇదంతా సైజ్ బాగా చేస్తుంది అన్న సంక ఫుల్ అవుతుంది అది. జర జర్నీలో వచ్చిన కరగలు జర అది మంచి సైజ్ ఉంది అన్న ఆవు కూడా చూసుకోవచ్చు. నిదానం ఉంది. ఓకే ఇప్పుడు ఇది చెప్పు 75,000 చెప్తున్నానా ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ 65కి ఇస్తాను 65,000 ఫైనల్ రేట్. చూసుకోవచ్చు. 65,000 అయితే ఫైనల్ రేట్ అంట. ఓకే ఆరా ఒక అదే పన. ఈ జెర్సీలో మంచి బ్రీడ్ వస్తుంది అన్న. ఓకే ఒక 80-85% జెర్సీ ఉందన్న ఇది. ఓకే వినడానికి ఉంది. ఓకే ఆవు మంచి సైజు ఉందన్న. పెద్ద ఉంది చూసుకోవచ్చు. పెద్ద ఉంది ఫ్రెండ్స్ ఆవు అయితే. ఇప్పుడు ఏం తనైతానా ఈసారి ఇంత త్రాడు ఉంటుంది అన్న. 3 అవుతామంట. ఓకే ఎంతవరకు ఎట్టుకోవచ్చు పాలు తింది అవుతా? పూటకి 8 నుంచి 9 మధ్యలో పెట్టుకోవచ్చు అన్న. ఈ ఆవుది అవుతున్నా ఈ ఆవుది గత 8 నుంచి 9 మధ్యలో లాస్ట్ ఈతలే 8 లీటర్లు ఇచ్చిందంట అన్న. హైట్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఆవు కొంచెం హైట్ బాగా హైట్ ఉంది అన్న. చూసుకోవచ్చు. అండ్ ఎంత టైం పెట్టినాం వినడానికి? 1 వీక్ పడుతుంది వచ్చాను తినడానికి. అడ్డర్ కూడా మంచి అడ్డర్ చేస్తుందన్న. టైం ఉంది ఒక 1 వీక్ టైం పడుతుంది. ఓకే చెప్పు చెప్తున్నాం చెప్పు 75,000 చెప్తున్నాను ఫైనల్ రేటు ఫైనల్ రేట్ 68,000కి ఇస్తాను 68,000 ఫైనల్ రేట్. చూసుకోవచ్చు. 68,000 అయితే ఫైనల్ రేట్ అంటే ఫైనల్ రేట్ అయితే చూసుకోవచ్చు. 68,000 అయితే ఫైనల్ రేటు అన్న. ఏడావు కథ చెప్పనా? 6 పండ్లు ఉందన్న ఇది. ఓకే సెకండ్ ఉంటుంది. ఇప్పుడు ఇంత రెండు అవుతా రెండో ఈత. ఏం బ్రీడ్ ఇది? మొత్తం ఎర్రగా ఉంది. సైవాల్ వస్తుంది అన్న ఇది. సైవాల్ మొత్తం ఎర్రగా ఉంది. సైవాల్ ఆవంట మనకైతే. ఇప్పుడు ఇంత అవుతానా? ఈసారి ఇంత ఇది సెకండ్ అయితే ఉంటుంది అన్న. ఓకే ఈ పూట కారు వరకు రావచ్చు అన్న పాలు. పూట కార 6 లీటర్ అయితే రావచ్చు అంట ఫ్రెండ్స్. పాలు అయితే చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మంచి మనకి సైజు ఉందన్న ఆవు. కొంచెం టైం తినడానికి ఒక వారం రోజులు టైం పెట్టుకోమా? వారం 1 వీక్ టైం పడుతుంది. చూసుకోవచ్చు. ఏం ధర చెప్తున్నావు సైవాల్ బ్రీడ్కి? చెప్పు 72,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు 64,000కి ఇస్తాను ఫైనల్ రేట్. 64,000 ఫైనల్ రేట్ ఫ్రెండ్స్. 64,000 అయితే చెప్తాను ఫ్రెండ్స్ అన్న అయితే ఫైనల్ రేట్ అయితే చూసుకోవచ్చు. ఓకే అన్న 8వ కథ చెప్పనా? 4 పండ్లు ఉందన్న తరపు. ఓకే ఇది సెకండ్ ఉంటుంది. ఇది కూడా ఇంత ఇప్పుడు జెర్సీ వస్తుంది అన్న. 2 పళ్ళ ఇప్పుడు ఏంటంటే 4 పళ్ళు అవుతుందంట. ఇప్పుడు ఇంత 2 అయితే తరపంట ఫ్రెండ్స్. యావ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు జెర్సీ క్రాస్ అనేది జెర్సీ వస్తుంది. జెర్సీ వస్తుంది. పూట మీద 5 నుంచి 6 లీటర్ వరకు వెళ్తాయి అన్న పాలు. ఓకే రెండో ఈత ఉంటుంది. ఇప్పుడు ఇంత రెండో ఈత ఒక వారం రోజులు టైం పడుతుంది అన్న. చూసుకోవచ్చు. అంటే ప్రజెంట్ అయితే ఎంతవరకు ఎట్టుకొచ్చిన పాలు యావదైతే? పూటకు 5 నుంచి 6 మధ్యలో పెట్టుకోవచ్చు అన్న. దీని గత ఒక 1 రోజు టైం పెట్టుకోమా? వారం 1 వీక్ టైం పడుతుంది. 4 పండ్లు ఉంటారు. టైం పెట్టుకొని ముంగల ఫేస్ కాల్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇంత 2 అయితే తరపంట ఫ్రెండ్స్. ఇది అయితే ఈ తరపుకి ఏం ధర చెప్తున్నాయి చెప్పు? చెప్పుడు ఇది 65,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ ఇది 60,000కి వస్తుంది అన్న. 60,000 ఫైనల్ రేట్ అది. ఏం తగ్గదా? దగ్గరికి వస్తే ఒక 1000 అటు ఇటు అవుతుంది. అంతకు మించి తగ్గది. కొంచెం మాట్లాడుకోండి. ఇక మాట్లాడుకుంటే ఏమైనా తగ్గుతుండొచ్చు. చూసుకోవచ్చు. ఓకే 9వ కథ చెప్పనా? వినడానికి ఉందన్న ఇది కూడా. ఓకే ఒక 1 వీక్ టైం పడుతుండొచ్చు వినడానికి. ఓకే పూటకు 5 వరకు రావచ్చు అన్న పాలు. ఓకే 5 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. పాలు అయితే చూసుకోవచ్చు. 1 వీక్ టైం పడుతుంది. రోజు మీద అయితే మనకైతే 10 లీటర్లు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట. వినడానికి అయితే 10 రోజులు టైం పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇంత అయితే ఇది ఈసారి అయితే త్రాడ్ ఉంటుంది అన్న. ఓకే ఇది చెప్పుడు 65,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ ఇది ఎలాంటి మార్జిన్ లేదంటే 58,000కి ఇస్తాను. 58,000 ఫైనల్ రేట్. 58,000 అయితే ఇచ్చేసారంట ఫ్రెండ్స్. 50 అయితే చూసుకోవచ్చు. ఓకే అన్న లాస్ట్ కొత్త చెప్పనా? ఇది ఈనిందన్న 3 రోజులు అవుతుంది. ఏనింది ప్రజెంట్ ఇప్పుడు జున్ను పాలు 6 లీటర్లు ఉన్నాయన్న. 6 లీటర్లు. 6 లీటర్లు. మంచి పాలు ఎంతవరకు ఇవ్వచ్చు? 1 లీటర్ పెట్టుకోవచ్చు అన్న. 7 వరకు రావచ్చు. 7 చూసుకోవచ్చు. మోడల్ కొమ్ములు ఇప్పుడు ఈనింది ఎన్న అవుతా? ఇది త్రాడ్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఈనింది 3 అవుతా అంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. జెర్సీ క్రాసా జెర్సీ అన్న? ఇది జెర్సీ వస్తుంది అన్న. జెర్సీ చూసుకోవచ్చు. మనకైతే ఎవరైనా రైతులు వచ్చారంటే ఇప్పుడు ఎంతవరకు రూపాయలు చెక్ చేసుకోవచ్చు చెప్పు? ఇప్పుడు జర్నీలు ఇవన్నీ వచ్చిందన్న. రేపటి నుంచి 6 లీటర్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే చూసుకోవచ్చు. మనకైతే దీనికి ఏం ధర చెప్తున్నా పాలు ఇచ్చేదానికి? చెప్పుడు 75,000 చెప్తున్నాను. 65,000కి ఇస్తాను. 65,000కి ఇచ్చేస్తాను. ఫైనల్ చూసుకోవచ్చు. ఫైనల్ రేట్ అయితే 65,000కి అయితే ఇస్తాను. చూసుకోవచ్చు. ఓకే